భారత చైనాల మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగవుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల వివాదాలను పరిష్కరించుకోవడంపై ఒక అంగీకారానికి వచ్చాయి. గత 5 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవాలని కూడా నిర్ణయించాయి. సరిగ్గా ఇదే సమయంలో నేపాల్ మధ్యలో దూరింది. భారత చైనా వాణిజ్యాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన లిపులేఖ్ మార్గంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంపై తమ దేశానిదే పాతవాదనని తెర మీదకు తెచ్చింది. నేపాల్ తీరును భారత విదేశాంగ తీవ్రంగా ఖండించింది. లిపులేఖ్ ద్వారా భారత చైనాల వాణిజ్యం దశాబ్దాలుగా ఉందని గుర్తు చేసింది. భారత్ చైనాల మధ్య వివాదాలు పరిష్కరించుకునే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. వివాదాల పరిష్కారం కోసం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్లతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపారు. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారత్ చైనా వాణిజ్యం నిలిచిపోయింది. ఆ తర్వాత 2020 ఏప్రిల్, మే నుంచి 2024 అక్టోబర్ వరకు తూర్పు లడాఖ్లో నెలకొన్న సైనిక ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతేడాది అక్టోబర్లో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో తాజాగా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇది 3 మార్గాల ద్వారా జరగాలని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్, హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిలా, సిక్కింలోని నాథులా మీదుగా భారత్ చైనా వాణిజ్య సంబంధాలు కొనసాగాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురాలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడానికి భారతదేశం, చైనా ఇటీవల అంగీకరించాయి. అయితే ఇందుకు నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీలు తమ దేశంలో భాగమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛత్రి పేర్కొన్నారు. తమ మ్యాప్లోనూ ఇదే స్పష్టమవుతోందని వాదించారు. ఇప్పటికే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియజేశామన్నారు. భారత్, నేపాల్ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ 2020లో సరికొత్త మ్యాప్ని విడుదల చేసింది. నాటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం దీనిపై తీర్మానం చేయడంతో పాటు పార్లమెంట్లో ఆమోదముద్ర కూడా వేసింది. అయితే భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతమంతా ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుందని తెలిపింది. అయితే నేపాల్ భారత్ వాదనను బేఖాతరు చేసింది. 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపానీ, లింపియాధురాతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టొద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు. 5 ఏళ్ల క్రితం బీహార్లోని కొంత ప్రాంతాన్ని నేపాల్ భూభాగంగా తెలుపుతూ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. బీహార్ జలవనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడింది. తూర్పు చంపారన్ జిల్లా లాలాబేకి నదిపై ఆనకట్ట పనులు చేపట్టడానికి వెళ్లిన భారతీయులను నేపాల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతం నేపాల్ భూభాగానికి చెందిందంటూ వారిని అక్కడి నుంచి పంపించేశారు. తాజాగా నేపాల్ వాదనలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైష్వాల్ తీవ్రంగా స్పందించారు. లిపులేఖ్ ద్వారా భారత్ చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, చాలా స్పష్టంగా ఉంది. లిపులేఖ్ ద్వారా మా వాణిజ్యం 1953లో ప్రారంభమై కొన్ని దశాబ్దాల పాటు సాగింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఇటీవల దానికి అంతరాయం కలిగింది. ఇప్పుడు తిరిగి దాన్ని ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని పేర్కొన్నారు. నేపాల్ ప్రాదేశిక వాదనల్ని సమర్థించలేమన్నారు. దాని వాదనలపై ఎలాంటి చరిత్రాత్మక ఆధారాలు లేవన్నారు. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను తాము అంగీకరించబోమని ఉద్ఘాటించారు. ఆ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాగా భారత్తో గిల్లికజ్జాలు పెట్టుకోవడం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి కొత్తేం కాదు. శ్రీరామచంద్రుని జన్మస్థలం విషయంలో గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాల్లోనే జన్మించాడని కేపీ శర్మ ఓలీ వాదన. వాల్మీకి మహర్షి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెప్తున్నానని, ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించాల్సిన పని లేదన్నారు. రామజన్మస్థలంపై ఎవరైనా వేరే కథల్ని ఎలా సృష్టించగలరని ఓలీ ప్రశ్నించారు. రాముడు పుట్టింది ఇక్కడే, ఆయన పుట్టిన స్థలం కూడా ఇక్కడే ఉందని చెప్పారు. ఒక్క రాముడు మాత్రమే కాదు, హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని ఆయన చెప్పారు. ఇది తానేదో చెప్తున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెప్తోందని అన్నారు.